సాంబార్ తాలింపుకి కావాల్సినవి శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లిపాయ రబ్బలు, పచ్చిమిర్చి 2, ఎండుమిర్చి 2 వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. బెండకాయ ముక్కలు, ములక్కాడలు, ఆనపకాయ ముక్కలు, వంకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని కలుపుతూ ఉండాలి. పెంచిన అల్లం ముక్క కూడా వేయాలి. కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత చింతపండు రసం వేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. పప్పు ఇలా స్మాష్ చేసుకొని తాలింపు పెట్టుకున్న సాంబార్లో వేసేయాలి. ఆ రసంలో వేస్తే టేస్ట్ బాగుంటుంది. సాంబార్ తాలింపుకి కావాల్సినవి శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లిపాయ రబ్బలు, పచ్చిమిర్చి 2, ఎండుమిర్చి 2 వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. బెండకాయ ముక్కలు, ములక్కాడలు, ఆనపకాయ ముక్కలు, వంకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని కలుపుతూ ఉండాలి. పెంచిన అల్లం ముక్క కూడా వేయాలి. కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత చింతపండు రసం వేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. పప్పు ఇలా స్మాష్ చేసుకొని తాలింపు పెట్టుకున్న సాంబార్లో వేసేయాలి. ఆ రసంలో వేస్తే టేస్ట్ బాగుంటుంది.